వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు నందూరి రవికుమార్ గారు. మరి సార్ని అడిగి యూపీఐ పేమెంట్స్ చేసే వారికి కొన్ని రూల్స్ చేంజ్ అయ్యాయి. అంటే మనం ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం చేస్తూ ఉంటాం. ఇప్పుడు నవేడేస్ చూసుకుంటే డిజిటల్ పేమెంట్స్ చేసేవారి సంఖ్య చాలా వేగంగా పెరుగుతుంది. ప్రతి దానికి కూడా చిన్న మొత్తాల నుంచి చూసుకుంటే పెద్ద పెద్ద పేమెంట్స్ వరకు కూడా డిజిటల్ పేమెంట్స్ చేయడం చూస్తున్నాము. మరి ఈ డిజిటల్ పేమెంట్స్ చేసే వాళ్ళకి యూపీఐ కొన్ని కొత్త రూల్స్‌ని తీసుకొచ్చింది. రూల్స్ చేంజ్ కూడా అయ్యాయి. మరి ఆ రూల్స్ ఏంటి? వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి? గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయనేది సార్‌ని అడిగి ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే రవీనా. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. సార్ యూపీఐ అది కొన్ని రూల్స్ చేంజ్ అయ్యాయని చూస్తున్నాం మనం. ఫోన్‌పే, గూగుల్ పే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కామన్ అయిపోయింది. ఎవరు క్యాష్ దగ్గర పెట్టుకోవడం లేదు. ఈవెన్ రూ. 10 అయినా కూడా ఫోన్ తీసి, మొబైల్ తీసి స్కాన్ చేయడమే జరుగుతుంది. రూ. 10 నుంచి చూసుకుంటే కొంచెం పెద్ద పెద్ద అమౌంట్స్ వరకు కూడా. మరి కొన్ని రూల్స్ చేంజ్ అయ్యాయని చెప్తున్నారు కదా! ఆ రూల్స్ ఏంటి? మా వ్యూవర్స్‌కి క్లియర్‌గా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వెరీ గుడ్. మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇందాక మీరు ఇంట్రొడక్షన్‌లో అన్నట్టుగా ఇండియా అన్నది అయిపోయింది ఇప్పుడు. ఇట్ ఈస్ నో లాంగర్ ఇండియా అలోన్. డిజిటల్ ఇండియా. డిజిటల్. మొత్తం డిజిటలైజ్ అయిపోయింది. యెస్. ఎంత అయిపోయింది, ఎంత మార్పు వచ్చిందంటే ఈవెన్ మనకి రోడ్డు పక్కన బెగ్గర్స్ అమ్ముకుంటూ వెళ్తారు. లేకపోతే రోడ్డు పక్కన బెగ్గర్స్ ఆ గోవులు పెట్టుకుని పెడుతూ ఉంటారు. ఏదో దానికి ఫీడ్ చేయండి అని. మనం ఏమనుకుంటాం వెంటనే ఎక్కడ అరే మన దగ్గర ఏం లేదు కదా, పచ్చగడ్డి లేదు, ఏమి పెట్టాలి ఏమిటి అని చెప్పి ఇటు అటు చూస్తుంటాం. అప్పుడు ఆ మెడలో వేలాడుతున్నాడు స్కాన్ క్యూఆర్ కోడ్. ఆ కోడ్కి ఒక ₹10 ఇవ్వండి అని ఉద్దేశం అనమాట. అంత డెవలప్ అయిపోయింది. పర్టికులర్లీ మన దగ్గర హైదరాబాద్లో చాలా ఎక్కువగా విరివిగా దీన్ని వాడుకుంటున్నాం. ఇది ఒకటి. నెంబర్ 2 మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్. మీకు తెలీదు, మా చిన్నప్పుడు మేము బస్సుల్లో వాటిల్లో వెళ్ళేటప్పుడు లేదు, ఈవెన్ టూ వీలర్స్ మీద వెళ్ళేటప్పుడు పాకెట్లోంచి పడిపోవటమా లేకపోతే పాకెట్ నుంచి కొట్టేయటమా జరుగుతుండేవి. ఫ్రీక్వెంట్ క్యాష్ ఉండేది. ఇప్పుడు పాకెట్లోంచి కొట్టేసిన వాడికి ఇవి రాదు. ఎందుకంటే మనందరి దగ్గర కూడా కార్డ్స్ ఉంటున్నాయి. మనందరి దగ్గర కూడా క్యాష్లెస్ సొసైటీ అయిపోయింది. సొసైటీలో ఇప్పుడు క్యాష్ ఎక్కడ లేదు. నాకు తెలియదు ₹10 నోటు చూసి ఎన్నాళ్ళైందో మీరు. నాకైతే చాలా రోజులు అయిపోయింది. ₹10 నోటు దొరకట్లా. అవును సార్, పెట్టుకోవట్లేదు ఎవరు పర్స్‌లో కూడా. ₹2 నోట్ కూడా పెట్టుకోవట్లేదు. మార్కెట్‌లో దొరకట్లా. ఎక్కడికైనా వెళ్ళి ₹10 నోట్లు ఇవ్వండి, ₹100 నోట్ ఇచ్చి ₹10 నోట్లు ఇవ్వండి అంటే పైనుంచి కిందకి చూస్తాం. అవును. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే విడ్డూరంగా ఉండేది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం క్యాష్ ఇవ్వడానికి వెళ్తే క్యాష్ ఇస్తుంటే ఏంటండి క్యాషా? అరే ఇంకా క్యాష్ ఇస్తున్నారా మీరు? ఇంకా క్యాష్ వాడుతున్నారా? అని అలా కూడా మనకి అంటే ఇంత మార్పు వచ్చేసింది. నేను ఎప్పుడు ఊహించలే ఇలాగా. ఇంత సొసైటీలో ఎంత మార్పు వస్తుందో ఊహించలే. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆర్బీఐ వాళ్ళు ఇది మనందరికీ అలవాటైపోయింది. ఇది ఒక మీడియం కింద, ఒక మోడ్ ఆఫ్ పేమెంట్ కింద అందరికి అలవాటైపోయింది. ఈ కన్వీనియన్స్‌కి మనం బానిసలైపోయాం. ఇవాళ కాసేపు సెల్ ఫోన్ గనక లేకపోతే పాతకాలంలో వేరియస్ అదర్ పర్పసెస్. ఇప్పుడు ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతున్నాం. అరే ఇది డౌన్ అయిపోయింది, నా దగ్గర పైసలు లేవు. ఎంత ఎంత రకాలైనటువంటి పరిస్థితి అంటే క్రెడిట్ కార్డ్ పుచ్చుకుని మనం ఆటోమేటిక్ కానీ వేరే వాళ్ళకి కానీ పే చేయలేం కదా. క్యాబ్ వాడు కానీ ఆటో వాడు కానీ క్రెడిట్ కార్డ్ తీసుకోడు, ఆర్ డెబిట్ కార్డ్ తీసుకోడు. సో ఇంకా మనకి ఏమిటి మిగిలిందంటే ఇది సెల్ ఫోన్ అన్నిటికీ. సెల్ ఫోన్ క్రాష్ అయింది, యువర్ లైఫ్ ఈజ్ క్రాష్డ్. అంత మారిపోయింది. కాబట్టి ఆర్బీఐ వాడిని బట్టి గుర్తించి ఎక్కడికైనా మనం పెడితే ఈ సీలింగ్స్ ఒకటి పెట్టారు. ఇంతవరకు గతంలో 1 lakh కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయగలిగేవాడు కాదు పర్ డే. ఐఎమ్ రిపీటింగ్, ఇట్ ఈస్ పర్ డే. పర్ డే 1 lakh, అది మ్యాక్సిమం అనమాట. ఇప్పుడు ఆ మ్యాక్సిమం 1 lakh అంటే చాలా తక్కువైపోయింది. చాలామందికి అవసరాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఒక హాస్పిటలైజేషన్ అవుతున్నాం. హాస్పిటలైజ్ అవుతుంటే ఎంత అవుతుంది మినిమం? వాడైతే ఎస్టిమేషన్ ఇచ్చి దానిలో కొన్ని లక్షలు కట్టమంటాడు ఫస్ట్ బిఫోర్ గివింగ్ ద అడ్మిషన్. సో కట్టాలి అంటే ఎలాగా? సేమ్ ప్రాబ్లం. అదే క్రెడిట్ కార్డు ఉంది, ఆ కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది అని అంటే దానింటికి సీలింగ్స్ ఉన్నాయి. ఆ సీలింగ్ కంటే కూడా ఎక్కువ సీలింగ్ పెట్టి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇట్ ఈజ్ లైక్ డెబిట్ కార్డు ఓన్లీ. యూపీఐ అకౌంట్స్ అన్నీ కూడా లింక్ టు మన సేవింగ్స్ అకౌంట్స్. సేవింగ్స్ అకౌంట్లో డబ్బులుంటే యూపీఐ ద్వారా మనం పే చేయొచ్చు. అర్థమైతే? ఇది క్రెడిట్ కాదు, ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా డెబిట్ అయ్యే కార్డు, డెబిట్ అయ్యే మెకానిజం. కాబట్టి ఆర్బీఐ చేసిందంటే 1 lakh నుంచి 5 lakhs చేశారు. ఇది హాస్పిటలైజేషన్ పేమెంట్స్ కానీ అవి కానీ. అలాగే మన ఎస్టాబ్లిష్మెంట్స్కి ఏదైనా షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్కి కడతాం, అక్కడ కూడా కావాలంటే వీ కెన్ పే అప్ టు 5 lakhs. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లోకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఇవాళ మనిషికి చాలా ఒక రకంగా అది
నన్ను అడిగితే మరి కమర్షియలైజేషన్ ఇంత పెరిగిపోయింది, చదువు కూడా అమ్మేసుకుంటున్నారా? అమ్మేస్తున్నారు. ఎల్కేజీ పిల్లాడికి మనకి ఒక రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో ఇవాళ 2 lakhs 2.5 lakhs ఫీజులు కడుతున్నాం. ఎస్. నెలలా 50,000 మినిమం ఫీజులు ఉండడం కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ అనువుగా చక్కగా యూపీఐలో నుంచి మనం పే చేసుకోవచ్చు. యూపీఐలో ఏంటి ఇప్పుడు మీరు చెప్పినట్టు వేరియంట్స్, ఇది పేటిఎం కానీ, పేపాల్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఇలా ఏవైతే యూపీఐ పేమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఏదైనా సరే అవన్నిటికీ కూడా గ్రౌండ్ రూల్స్ ఒకటే. ఓకే, సో ఫ్రమ్ 1 lakh దే హ్యావ్ ఇంక్రీజ్ టు 5 lakhs. తర్వాత వీటన్నిటిలోనూ కూడా మనం ఏవైతే బ్యాంకింగ్లో ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, మనం ఏదైనా ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, ఇక్కడ మనం ఇంకా బ్యాంకింగ్లో లేనివి పోస్ట్ పెయిడ్ ఛార్జెస్, మన కార్డు ఛార్జ్ చేసుకోవాలి, మనకి ఏదైనా మన సెల్ ఫోన్ ఇవి ఛార్జ్ చేసుకోవాలి, ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో స్లోలీ స్టడీలీ మొత్తం ఫైనాన్షియల్ వరల్డ్, ఎంటైర్ ఫైనాన్షియల్ వరల్డ్ అంటే ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే మినిమం లెవెల్లో, మినిమం అంటే అలా అని చెప్పి బేరెస్ట్ పనికి ఇన్సఫిషియెంట్ కాకుండా ఒక రీజనబుల్ లెవెల్లో చేసుకోవడానికి ఇవాళ మన చేతుల్లోనే మన ఇంట్లో కూర్చుని మనం మన ఇంట్లో ఎక్కడైనా సరే కార్లో కూర్చుని వెళ్తూ చక్కగా పేమెంట్ ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవడానికి అనువుగా ఈ ఏవైతే యూపీఐ ఉన్నాయో యూపీఐ మద్దతు ద్వారా ఆ విధంగా అప్ టు 5 lakhs తీసుకోవడానికి ఆర్బీఐ రీసెంట్గా గైడ్లైన్స్ మార్చింది. సో ఇది అన్నిటికీ కూడా వీటన్నిటికీ కూడా కేవైసీ ఉంది, వీటన్నిటికీ కూడా కేవైసీ వెరిఫైడ్ అకౌంట్స్ ఏవి. ఈ కేవైసీ వెరిఫైడ్ అకౌంట్స్ ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేశారు. ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు ఇనిషియల్గా మన అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా, అది కాకుండా మళ్ళీ వీళ్ళు కూడా ఇండిపెండెంట్గా చేసుకుని మనకి ఈ ఫెసిలిటీస్ అన్ని అందించారనమాట. సో ఈ ఫెసిలిటీస్ వల్ల మనకు లాభం ఏంటంటే మనము ఇతర మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే మనం ఫ్రీక్వెంట్గా బ్యాంకులకి వెళ్ళటం అక్కర్లేకుండా ఇవి చేస్తున్నారు ఒక సైడ్. రెండో సైడ్ చూస్తే ఇది ఇండస్ట్రీకి, బ్యాంకింగ్ ఇండస్ట్రీకి రాబోయే కాలంలో పెద్ద ఛాలెంజ్గా తయారవుతుంది. ఇవాళ 5 lakhs, ఇంకో 2 ఏళ్లలో 10 lakhs అవ్వచ్చు. అంత పెద్ద ట్రాన్సాక్షన్స్, అంతకంటే పెద్ద ట్రాన్సాక్షన్స్ ఉండవు కదా. 10 lakh అమౌంట్ ట్రాన్సాక్షన్స్ సింగిల్ ట్రాన్సాక్షన్ బ్యాంకులో చేసినా కూడా ఆర్బీఐ మానిటరింగ్లోకి పడిపోతుంది. కాబట్టి వీళ్ళు ఆ రేంజ్కి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అప్ టు 10 lakhs వీ కెన్ డూ దిస్ అని కూడా రావచ్చు. కాబట్టి ఇది ఒక రకంగా శుభ పరిణామం కస్టమర్ సైడ్ నుంచి. ఇంకో రకంగా ఇండస్ట్రీ వైపు నుంచి చూస్తుంటే మనీ ట్రాన్సాక్షన్స్, ఫ్రీ ఫ్లోట్ ఆఫ్ ఫండ్స్ అంటారు. మన డబ్బులు బ్యాంకుల్లో పెట్టి ఉంటున్నాము, అలా బ్యాంకుల్లో పెట్టక్కర్లేకుండా వీళ్ళ దగ్గర కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇదే యూపీఐ వాళ్ళ దగ్గర మనం పేమెంట్ మన పాస్బుక్ పెట్టుకోవచ్చు, మనం అక్కడ కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, వాళ్ళు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, సేవింగ్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా వస్తుంది. కాబట్టి స్లోలీ ఒక ప్యారలల్ బ్యాంకింగ్ సిస్టమ్ని త్రూ యూపీఐ, ఇది ఒక బ్యాంకింగ్ ప్యారలల్ సిస్టమ్ త్రూ యూపీఐ. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ కామన్ పీపుల్ లైక్ us, అండ్ ఫర్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇట్ ఈస్ ఎ థ్రెట్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ బ్యాంకింగ్ ఇండస్ట్రీ విల్ కోప్ అప్ విత్ ఇట్. మన వరకు మనం మాత్రం కామర్స్ అందరూ కూడా దీని అడ్వాంటేజ్ కంప్లీట్గా తీసుకోవచ్చు. ప్లస్ మీకు ఇంకోటి కూడా చెప్పాలి, ఇక్కడ మనం మామూలుగా పేమెంట్ చేసాం, బ్యాంకు ద్వారా పేమెంట్ చేసాం, మనకి ఏదో వస్తాయి, వాళ్ళు కూడా రివార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి, కానీ చాలా తక్కువ మైనర్ రివార్డ్స్ వస్తున్నాయి అక్కడి నుంచి. మనం అదే పేటిఎం ద్వారా, అదే పేపాల్ ద్వారా, అదే వీటి ద్వారా, గూగుల్ పే ద్వారా చేస్తే మనకి సడన్గా క్యాష్ బ్యాక్ అని వస్తుంది, స్క్రాచ్ కార్డ్ అని వస్తుంది. ఆ స్క్రాచ్ చేస్తే సమ్టైమ్స్ యూ ఆర్ లక్కీ, యూ ఆర్ గెటింగ్ మచ్ మోర్. మినిమం అయితే ఒక 25 రూపీస్ నుంచి అండ్ మ్యాక్సిమం ఒక 10,000 రూపీస్ దాకా కూడా. అంటే 10,000 రూపీస్ అన్నీ ఏంటంటే ఏ విమానం టికెట్లోనో దేంట్లోనో మనకి ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళకి అది వాడుకోవచ్చు. అలాంటి స్క్రాచ్ కార్డ్స్ కూడా చాలా వస్తున్నాయి. కాబట్టి దీనికి నా ఉద్దేశంలో ప్రజాదరణ చాలా బాగుంది, చాలా పాపులరైజ్ అయింది, చాలా పెనిట్రేషన్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి. ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి డైలీ ఇండియాలో. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి. మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, మీరు అన్నారు ప్రీవియస్ 1 lakh ఉండేది, ఇప్పుడు 5 lakhs అన్నారు. ఫైనల్గా వ్యూవర్స్కి, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ అదంతా రన్నింగ్ కాబట్టి పేరెంట్స్కి కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వస్తుంది, మళ్ళీ ఆ పేమెంట్స్ చేసుకునే విషయంలో ఫైనల్గా ఏం చెప్తారు? ఈ 1 lakh నుంచి 5 lakhsకి పెరిగింది కదా పేమెంట్ చేసేది, దాని గురించి కొంచెం వివరంగా. 1 lakh నుంచి 5 lakhs చేయటం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. అది నెంబర్ 1. నెంబర్ 2, ఎడ్యుకేషన్ పరంగా మన పిల్లలకి మనం బెస్ట్ ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పి ప్రతి పేరెంట్ తన యొక్క తపన అదే ఉంటుంది కాబట్టి, తతాలాడుతుంటాడు. కాబట్టి ఈ యొక్క మూవ్ ఏదైతే ఉందో అది మనకి అట్లీస్ట్ కొంచెం సొలేస్ కాంపెన్సేటింగ్గా
మనం 5 lakhs కట్టినా, 1 lakh కట్టినా, 2 lakhs కట్టినా దీని ద్వారా కడితే మనకు కొంత రివార్డ్స్ వస్తాయి కాబట్టి Hmm. మనమందరం కూడా ఇదే వాడుకోవటం మామూలు ఛానల్స్ కంటే ఈ ఛానల్ వాడుకోవటం మనకి బెనిఫిషియల్ ఉత్తమం. మొత్తం సేఫ్టీ, ఎస్ సేఫ్టీకి సేఫ్టీ, సెక్యూర్డ్ పేమెంట్ కాబట్టి అన్ని విధాలా కూడా మనం దీన్ని వాడుకోవటం మంచిది. మంచిది. థ్యాంక్ యూ సార్. నమస్తే, థ్యాంక్ యూ.